మాలాం కుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. అభ్రశ్యామప్యంగజటాబద్ధకలాపః ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానः సర్వాన్ లోకాన్ పావయానః కవిముఖ్యः పారాశర్యః పర్వసురూపం వివృణోన్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే వసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యాప్రదా భవ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. సభాయై నమః. సారం పర్వణి పర్వణి. మహాభారతం పర్వానికి రసవత్తరం అని చెప్పారు పెద్దలు. ప్రతి పర్వ రసోదయం అన్నారు. ప్రతి పర్వానికి రసోదయం, రసావిర్భావం. అందులో మరీ 2 పర్వాలు సర్వసమగ్ధమైనటువంటి పర్వాలు. వెనక భారతం మన దేశంలో ప్రవచనం చేయటం చాలా తక్కువ. భారతం చెప్పిన వాళ్ళు తక్కువ. భాగవతం చెప్పేవాళ్ళు, రామాయణం చెప్పేవాళ్ళు. భారతం చెప్పాలంటే ఒకవేళ తెలుగు భారతం చెప్పేవాడు. అక్కడక్కడ పల్లెటూర్లలో పట్టణాల్లో చెప్పినా తెలుగు భారతం వరకే ప్రచారం. అందుకే మూలానికి విరుద్ధమైన చాలా ప్రచారాలు వచ్చినాయి. ఒకే సమయంలో పుట్టిన వాళ్ళు హిడింబాసురుడు, బకాసురుడు, కీచకుడు, దుర్యోధనుడు, భీముడు, వీళ్ళంతా ఒకే సమయంలో పుట్టారట. అందువల్ల ఇందులో ఒకడి చేత ఎవరైతే చంపబడతారో వాడి చేతే అందరూ చంపబడతారు. ఈ దేశంలో, ప్రపంచంలో ఒకే క్షణంలో పుట్టే వాళ్ళు కోట్ల మంది ఉంటారు, లక్షలు కాదు. ఒకడు కుచేరుడు అవుతాడు, వాడు కుబేరుడు అవుతాడు. ఒక నవాబు అవుతాడు, వాడు ఫకీర్ అవుతాడు. వీడిని ఒకడోడు చంపుకుంటారా? వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళి లేటు సమయం పెట్టుకుంటే చాలా సమయాల్లో అందరూ పుట్టిన వాళ్ళు ఉంటారు. ఒకే హాస్పిటల్లో 4 రూముల్లో, లేబర్ రూముల్లో 4 కాన్పులు అవుతూ ఉంటాయి. ఎక్కడ ఇది? ఏ కథ ఎక్కడుంది? దీనికి రీజన్ ఏమిటి? మూలం అనేది ప్రచారం జరక్క ఇతర గ్రంథాల మీద ప్రచారం జరగటంలో వచ్చినటువంటి పెద్ద అనర్థమే. ఒకవేళ తెలుగు చెప్పినా 2 పర్వాలు చెప్పేవారు. విరాటం, ఉద్యోగం. ఇతర పర్వాలకు అంత ప్రాముఖ్యత లేదు. నిజంగా ఈ 2 పర్వాలు చాలా గొప్పవి. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం. నరుడు యొక్క మహావైభవం చెప్పిందే విరాట పర్వం. నారాయణుని యొక్క విలాసం అంతా చూపించినది సాకల్యంగా ఉద్యోగ పర్వం. అందుకే మనకు కరువు కాటకాలు వచ్చి దుర్భిక్ష వచ్చినప్పుడు విరాట పర్వం చెప్పించమని పెద్దలు అంటారు. నేను మొత్తుకుంటూ ఉంటా మా పంచాంగ శ్రవణంలో. ఏదో అప్పుడప్పుడు 7 కొన్ని విరాట పర్వాలు జరిగినాయి కొన్ని చోట్ల, కొన్ని ఊళ్ళల్లో. విరాట పర్వం చెబితే తిరుపతిలో నేను పనిచేస్తున్నప్పుడు మహాక్షామం, కపిర్తీర్థంలో నీళ్ళు లేవు, ఆకాశగంగలో లేవు.
ఇక వారం రోజులు కనుక నీళ్ళు లేకపోతే అసలు యాత్రికుల్ని బంద్ చేయాలనే స్థితి వచ్చింది. అప్పుడు మా జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు కంచి. వారిని వెళ్ళి ప్రార్థిస్తే వారు చెప్పారు, మీ దగ్గరే ఉన్నాడయా చంద్రశేఖర శాస్త్రి, ఆయన చేత విరాటపురం చెప్పించండి, అన్నీ పోతాయి అన్నారు. సరే, నాకు ఆర్డర్ వేశారు డిప్యూటేషన్. విరాటపురం చెబితే విపరీతమైన వర్షం. అది మొదలు ఏటా విరాటపురం పెట్టేవాడు. చివరికి ఎట్టా వచ్చి, నువ్వు విరాటపురం చెప్పొద్దయ్యా, మిగతావి ఏమన్నా చెప్పు, వర్షాలు ఎక్కువైపోతున్నాయి అనే స్థితికి వచ్చింది. నాది కాదది, విరాట పర్వంలో ప్రభావం. అర్జున పాల్గొనో జిష్ణు కిరీటీ శ్వేతవాహన భీభత్సురు విజయ కృష్ణ సవ్యసాచీ ధనంజయ అని అర్జున రూపమైన నరుని యొక్క యశస్సు, విక్రమం, ప్రభావం మనం వర్ణిస్తే ఇంద్రుడికి ఆనందమై మేఘాలొచ్చి వర్షాలు కురుస్తాయి. ఈ శ్లోకం ఎప్పుడు చదువుకుంటారు? పెద్ద వర్షాలు పడుతున్నప్పుడు పిడుగులు నెత్తిన పడతాయేమోనని ఈ శ్లోకం చదువుకోమన్నారు మన పెద్దవాళ్ళు. ఇక ఉద్యోగ పర్వం సగుణ నిర్గుణ పరమాత్మ స్వరూపాన్ని, తత్వాన్ని చక్కగా నిరూపించారు. సగుణ నిర్గుణం వేదాంత శాస్త్రం భారతంలో ఉన్నట్టుగా ఏ గ్రంథంలో లేదు. ఉద్యోగ పర్వంలోనే సనత్సుజాతీయం ఉన్నది. దానికే శంకర భగవత్పాదులు భాష్యం రాశారు. అంత ప్రామాణిక గ్రంథం. సమస్తమైనటువంటి రసస్ఫూర్తి చెప్పడం ఏం చెప్పాలి? భారతే సారముద్యోగ, భారతంలో ఎసెన్స్ ఉద్యోగం అన్నారు, సారం. భారతంలో ఆ కృష్ణతత్వం, కృష్ణలీల, కృష్ణ వైభవం అద్భుతంగా చూపించారు. సగుణ వర్ణన చేశారు, నిర్గుణ నిరూపణ చేశారు. కృష్ణతత్వ విచారణ చేశారు, భక్తి ప్రభావం చూపించారు. భగవత్తత్వ వైభవం చూపించారు ఇందులో సమానంగా. శ్రీకృష్ణ స్వరూప స్వభావం, మహిమ, విశ్వరూప దర్శనం, ధర్మ ప్రబోధం. రాయబారం అంటే ఏమిటి? ధర్మ ప్రబోధం. భరతకులంబు ధర్మమును సత్యము పెంపును కరుణయు కల్గియుండుననగా నుతిగన్నది అందు సద్గుణోత్తరులరు నీవు నీ అనుగుతమ్ముడు నీతనయుల్ యశోధురంధర శుభశీలురు యశోధురంధర శుభశీలురు ఈ సుచరిత క్రమము ఇప్పుడు దప్పనేటికి చిక్కని మీగడ లాంటి తిక్కన గారి పద్యం చూడండి. ధర్మ ప్రబోధంలో ధర్మ నిర్ణయం చేసి ప్రబోధం చేస్తారు. ధర్మార్థ కామాలలో నువ్వు సేవించదగింది ధర్మమే. ఆ ధర్మాన్ని వదిలిపెట్టి నువ్వు అర్థకామాలు సేవిస్తూ అవి రావాలన్నా ధర్మమే. అర్థం అంటే ఏమిటి చెప్పండి? డబ్బు. ఇది ఎందుకు పనిచేస్తుంది? నోట్లో ఒడు తినడుగా, బంగారం తినడుగా. రెండే దారులు దీనికి, అటు ధర్మమో ఇటు కామమో. కామం అంటే ఏమిటి? భోగం. భోగం అంటే ఏమిటి? మెయింటెనెన్స్. ఒక ఫ్యాక్టరీ పెట్టావు, ఏమండి బాగా నడుస్తున్నదా? ప్రాఫిట్స్ బాగా ఉన్నాయా? ఉన్నాయండి. ఏమిటన్నారు? దానికి వచ్చిన డబ్బుతో మెయింటెనెన్స్ సరిపోతుంది అన్నాడు. ఏడిచినట్టుంది. అది ఇంట్లో కూర్చోరాదా? హాయిగా ధనం సంపాదించావు, కామాన్ని కొడియావు, నీ కర్మ అంతే. ఈ బిజినెస్ చేసిన వాళ్ళలాగా ధర్మాన్ని సంపాదించావు. ధర్మం వల్ల ఏం కావాలి? ధర్మం. అయ్యో ధర్మం చేస్తే మనకెట్లాగండి అన్నాడు. పిచ్చివాడా, పెట్టిందే పుట్టడానికి లెక్కరా? అయ్యా ఇవాళ మాకు పరిపూర్ణమైంది. పాంచరాత్ర దీక్షతో జరుగుతున్న ఈ క్రతువు
మహాభారత ప్రవచన క్రతు 5వ రోజు అవబృధం దగ్గరికి చేరేటప్పటికే మాకు శివమూర్తులు సదా శివానందమూర్తి గారు, ఆనందం శివం వారి 2 రూపాలు సమస్త జగత్తుకు శుభం కల్పించడానికి మనకు తెలియకుండా మన వెంట ఉంటారు. అది భగవత్ కళ. సిద్ధ పురుషులు వారి ఉద్యోగం కూడా వాలంటరీగా రిజైన్ చేసి కేవలం ప్రజల కోసం, ప్రపంచం కోసం, జిజ్ఞాసులు, ఆర్తులు, అర్ధార్థులు ఉద్ధరించడం కోసం శివానందమూర్తి గారు నడుస్తున్నారు. వారి వాళ్ళ మనకు రావటం బహుశా నా ప్రవచనాల్లో చివరి రోజు ఇవాళ్లే వారు దయచేయటం. ప్రవచనాలు మానేస్తే కనుక వారు అనుగ్రహించడానికి వచ్చారు. ఇది వాళ్ళ చాలా సుదినం, మహాభాగ్యం. అటువంటి సత్పురుషుల యొక్క రాక మన కార్యక్రమానికి, మనం పెట్టుకున్న కార్యక్రమం ఏమిటి? పురాణ ప్రవచనం కాదు, నా కలెక్షన్స్ కావు. మా పురాణ వైభవం విద్వత్ పౌరాణికులు లోకంలో రావాలి. నాకు అది తపస్సు. ఇప్పుడు పౌరాణికులు ఉన్నారు, వేల జనాన్ని కూర్చోబెట్టే వాళ్ళు ఉన్నారు. ఆ తత్వం, ఈ తత్వం, ఆ తత్వం, ఏదో అది మంచిదే, సమాజానికి కావాల్సిందే, అన్ని రకాలు ఉండాలి. నాటకాలు ఆడారు కదా అని పుర్ర కథ మానేస్తావా? జంగం కథ మానేస్తావా? చిరతలాల కథ మానేస్తావా? అనేక క్లాసులు, అనేక రకాలు అని కదా నేను పురాణ ప్రవచనం మానేస్తావా? అధికారి భేదం, చెప్పే వక్కాణంలో తమాషా. అటువంటి మహానుభావులు మంచి ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు, లేరని నేను అంటం లేదు, అది అపచారం. కానీ పుష్టిగా నువ్వేం చెబుతున్నావు, చెప్పేదానికి అర్థం ఏమిటి, దాని ఆంతర్యం ఏమిటి, దానికి అసలు పురాణ ప్రమాణములు ఏమిటి? ఏదో ఒక పురాణం, నువ్వు చెప్పే పురాణం చూసుకుంటూ చెబితే లాభం లేదే. ట్రాన్స్లేషను మూలంలోకి వెళ్ళాలి, దీనికి అనుబంధమైన గ్రంథాలన్నీ చూడాలి. జీవితంలో అది చాలా పెద్ద పరిశ్రమ. అందుకే అంటారు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చయమంచు. నన్నయ్య గారి మాట. మీ రాజమండ్రిలో నన్నయ్య గారి సూక్తి ఒకటన్నా వినిపించాలి రోజుకి. ఎందుకని? జాయమానో వై బ్రాహ్మణ స్త్రిభురిరుణవాజాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్య యజ్ఞేన దేవేభ్య ప్రజయా పితృభ్య. పుట్టగానే 3 రుణాలు ఉన్నాయి మన వెంట. ఒకటి ఋషి రుణం, రెండవది పితృరుణం, దేవరుణం. ఋషి రుణం ఎలా తీరాలే? నన్నయాదులు మహర్షులు మన వక్కాణాన్ని, మన సాహిత్యాన్ని, మన రీతుల్ని, మన వైభవాన్ని చక్కగా వేదము యొక్క బలంతో లోకానికి అందించిన మహత్తరమైనటువంటి వైభవం. వారంతా మహర్షి తుల్యులే. నన్నయ్య గారంతే, తిక్కన గారంతే, ఎర్రాప్రగడ గారంతే. అటువంటి ఋషి రుణం ఎలా తీరాలి? వారి గ్రంథాలు మనం చదవాలి, వినిపించాలి, వారి వైభవాన్ని ఆలోచించాలి. అంతే, వేరే ఏం చేస్తామండి? కృష్ణద్వైపాయనాదయోజే ఋషయత ఋషికు తర్పయామి తర్పయామి. 2 సార్లు 2 ఉద్ధరేళ్ళు నీళ్లు అట్ట వదిలితే అయిపోయాయి నీ డ్యూటీ. ఇది ఒక్కటి చెయ్యవనుకో, నువ్వెన్ని చేసినా బాకీ బాకే. రుణాని 3 అపాకృత్య, 3 రుణాలు తొలగించుకుంటే ఆ పైన నీకేదన్నా ప్రమోషన్, ఇంక్రిమెంట్, వరగైనాలు వస్తాయి. ఇవి చెల్లించకుండా నువ్వు వెళ్తానంటే లాభం లేదు. ఆ ఋషి రుణం తీరాలంటే ప్రామాణికమైన గ్రంథముల యొక్క పురాణ ప్రవచనం జరగాలి. వ్యక్తులతో ఉండదు, సమాజం బాగుపడాలి, సమాజంలో బోధపడాలి, సమాజంలో ప్రచారం కావాలి. అటువంటి విద్వత్ పౌరాణికులు మన దేశంలో కరువు కాకూడదు. ఈ యువతరంలో నుంచి రావాలి, ముందుకు దూసుకొని
వేదం చదువుకున్నవాళ్ళు, శాస్త్ర పండితులు, మంచి మనకంటే మేధావులు ఉన్నారు, నాకంటే బాగా మాట్లాడేవారు ఉన్నారు, సమన్వయం చేయగలవారు ఉన్నారు. కానీ వారి దృష్టి అంతా ఏదో ఓరియంటల్ కాలేజీకి వెళ్ళటం, లేకపోతే సంభావన సదస్యాలు, ఏదో ఒక యజ్ఞం చేయటము, దానికి చందా వసూలు, అట్లా డైవర్షన్. అలా కాక సమాజానికి కావలసిన ధర్మ ప్రబోధానికి వ్యక్తులు తయారు కావాలని ఏదో ఒక పిచ్చి భ్రమ ఆలోచన నాకు కలిగి, ఈ వేదశాస్త్ర సభ వారు దీనికి తగిన వారని నాకు అనిపించి, ఇది నిర్వహించడం చాలా కష్టం, సంకల్పాలు చేయడం చాలా తేలిక, నిర్వహించే శక్తి నాకెక్కడుంది? అది సంస్థ చెయ్యాలి, వ్యక్తి చేయకూడదు. 70 సంవత్సరాల నుంచి చాలా ప్రసిద్ధంగా బ్రహ్మాండంగా నడుపుతున్న ఈ వేదశాస్త్ర సభ వారిని ఆశ్రయించాలని నాకు కలిగి, అది నా అనుభవం మీద 3 సార్లు ఈ సభలో నేను పాల్గొన్న తర్వాత నేను అనుకున్నది ఇక్కడే వారికి నివేదించాలా అని నా పైత్యం ఏదో వారి దగ్గర చెప్పుకుంటే, వారు సంతోషంతో సాదరంగా ఈ విషయాన్ని వారు స్వీకరించారు. అలాగే భక్తులు కూడా చాలామంది ఆమోదించి ఆదరిస్తున్నారు. కనుక ఈ పాంచరాత్ర దీక్షతో మనకు కావలసింది ఏమిటంటే, సరి అయిన విద్వాంసుల యొక్క పురాణ ప్రవచనాలు సమాజంలో చక్కగా నిరంతరం అభివృద్ధిగా జరగాలని. అది విద్వత్ పౌరాణిక అని. ఇదివరకు నేను 30 మందిని తయారు చేశా, ఇటో అటో. వారంతా పౌరాణిక విద్వాంసులు. ఇట్లా ఉల్టా చెయ్యండి, పౌరాణికులై విద్వాంసుల కింద లెక్క, విద్వాంసులై పౌరాణికుల కింద రావాలి. అది ఇటు తిప్పితే ఏం పెద్దగా డిజిగ్రేషన్లో పెద్ద మార్పు లేదు. ఆ క్రతువు జరగాలనే కోరికతో, అది గనక జరిగితే మొదటి సంవత్సరం పరీక్షకు నేను కూడా వస్తానని చెప్పి, నేను ఎక్కడికి కదలటం లేదు, ఓపిక లేదు, చేత కావటం లేదు. కానీ ఈ సంప్రదాయం పోకూడదు. మా తాతగారు అనుగ్రహించారు ఇది. మా వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మండలేక వెంకటశాస్త్రి గారు, ఒకసారి నేను మందరు వెళితే మండలేక వెంకటశాస్త్రి గారు అధ్యాత్మ రామాయణం చెబుతున్నారు. నేను వారి పురాణం వదిలిపెట్టలేక 7 రోజులున్నా. రేపు వస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళిన వాడిని. అదో పైత్యం. సంగమేశ్వర శాస్త్రి గారు త్యాగరాజ చరిత్ర చెప్పాడు గుడివాడలో. ఒక్కరోజు నా ఉపన్యాసం పెట్టాడు ఆ ప్రణవానంద స్వామి వారు. వెళ్ళా. ఆ ఒక్కరోజు అయిన తర్వాత ఆయన కథ వదిలిపెట్టలేక 7 రోజులున్నా. నేను వెళ్ళి కూర్చున్నానంటే ఇల్లేమైనా నాకు పట్టేది కాదు. హరికథలో ఉంది, పురాణంలో ఉంది, ఏది మనం తక్కువ చేయకూడదు. హరికథలో మీకు ఇంకా మంచి మసాలా వేసి అద్భుతంగా మీ మనస్సుకు ఆనందం, హుషారు కల్పిస్తాడు. ప్రామాణికత్వంతో మిమ్మల్ని ఆలరింపజేయటానికి పురాణం అవసరం. ఇదే దృశ్యకావ్యంగా నాటకానికి వెళితే బ్రహ్మాండం. వ్యాసుల వారి దృష్టిలో అన్నీ ఉండాలనే ఆయన భారతం రాసినట్టు నా భావం. ఎందుకంటే నాటకానికి ఉండే శిల్పం అంతా భారతంలో ఉన్నది. అక్కడెవరు కూర్చున్నారు, ఏ కుర్చీలో ఎవడు కూర్చున్నాడు, వాడి పక్కన ఎవడున్నాడు, వాడి ముందు ఎవడున్నాడు, వాడి ఎదురుగా ఎవడున్నాడు, ఇవన్నీ నాటకంలో చెబుతారు. కానీ రామాయణంలో, భాగవతంలో చెప్పరు. ఆయన రాసినవైనా ఒక్క భారతంలో చెప్పారు. కనుక దృశ్య శ్రావ్య విషయంలో మహాభారతం వెళ్ళి దూసుకోపోవాలి. స్త్రీ శూద్ర ద్విజ బంధూనాం త్రయీ నశ్రుతి గోచరా ఇది భారతమాఖ్యానం కృపయా మునినా కృతం. దయాశాలి అయిన బాదరాయణుడు దివ్యానుగ్రహంతో లోకోద్ధరణ కోసం ఈ మహాభారతాన్ని రచించారంటారు. అటువంటి ఈ పురాణ సంప్రదాయం నడపాలనని వారు నిర్ణయించారు. రేపు కృష్ణాష్టమి సభల్లో అవన్నీ మళ్ళీ వస్తాయి. కనుక ఇది నా చిన్న కోరిక, ఒక ఆసక్తి. దాన్ని వారు ఆదోదించారు. ఈనాడు శివానందమూర్తి గారు రావటంలో అది తప్పకుండా జరిగి తీరుతుంది. అయిపోయింది, దీనికి శాంక్షన్ అయిపోయింది.
పరమశివుడు అనుగ్రహించినట్టే. అదేమిటి ఆలోచన మళ్ళీ ఈ ఆనందంతో నేను ఎందుకయ్యా అసలు పురాణం వదిలేసి ఇది మొదలుపెట్టావంటే ఇది నా హృదయ వేదన, ఆనందం చెప్పుకోవటానికి. సంజయుడు వచ్చాడు, చక్కగా కబురు చెప్పాడు. ఉద్యోగ పర్వం చక్కని మాటలు చెప్పాడు వాడు. మీరు గొప్పవారు, మావారు గొప్పవారు. ద్రోణుడు భీష్ముడున్ కృపుడు ద్రోణసుతుండును కర్ణశల్యులు ప్రాణములా సుయోధను నిపాలిండ్రు. వాక్లిక సోమదత్తులు ఆ స్థానునకైన నోడరు. వశంబె జయింపగ వారి నేరికిన్. కౌరవుల గొప్పతనం. పెట్టని కోట నీకు హరి. భీముడు అర్జునుడు రణంబునన్ దొట్టిన మంటలా కొలది యోధుల సాత్యకియున్ విరాటుడున్ చుట్టపు మేరువు ఈ ఉగ్రరణ శోభితుడు ఈ ద్రుపదుండు. నిన్ను ఇట్టనవచ్చునే సురలకైనను నవ్వవుగాక చివ్వకును. తిక్కన గారి చిక్కని మేగడ వంటి పద్యాలు. సంజయుడి మాటలన్నీ విని స్వామివారు అన్నారు, నాయన నేనే వస్తారా హస్తినకు? ఉభయోరేవ వా మర్ధే యాస్యామి కురు సంసదం. మీ ఇరుపక్షాల యొక్క క్షేమం కోరి నేను వస్తున్నానన్నారు. సంజయుడి సత్కారం చేశారు, పంపించారు. స్వామివారు బయలుదేరుతున్నారు. మిత్రతారలో బయలుదేరారు. ఎవరి మిత్రతార? ఆయన మిత్రతార కాదు, అర్జునుడి మిత్రతార. కార్తీక మాస బహుళం, శరత్కాలం. వర్షాలు పోయినాయి, చలి ముదరలేదు. నేను భయపడ్డా చలిలో పెట్టారేమిటా అని. మా హైదరాబాద్ చలి చూసా కానీ రాజమండ్రి కనుక నేనే ఇప్పుడు ఫ్యాన్ వేసుకుంటున్నా. చలికాలంలోనే ఇక్కడ బాగుంటాయి కార్యక్రమాలు. తిరుపతి వారి దేవస్థానం వారి కళ్యాణ మండపం, చక్కని వేదిక, సామాజికులంతా సర్వసమర్థులైనటువంటి మహానుభావులు. సమష్టిలో చైతన్యం భగవత్ చైతన్యం అన్నారు పెద్దలు, వ్యష్టిలో జీవ చైతన్యం అన్నారు అభిజ్ఞుల యొక్క మాట. ఈ సమష్టిలో సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క విలాసం కనపడుతూ ఉంటుంది. పరమాత్మ రథం మీద సాత్యకిని కూర్చోబెట్టుకున్నారు. శ్రీకృష్ణ తత్వం ఉన్నదే రెండు గ్రంథాల్లో రెండు రకాలు. భారతం అందరికి అందుబాటైన కృష్ణయ్య, భాగవతం కొంతమందికే లభించే కృష్ణయ్య. ఇంకో విమర్శ ఉంది, భారతంలో కృష్ణుడు ఎర్రగా ఉంటాడు, భాగవతంలో కృష్ణుడు నల్లగా ఉంటాడు. వాళ్ళ తలకాయ. ఇది అర్థం లేని మాట. భాగవతంలో కృష్ణుడు యొక్క నిజమైన తత్వం అంతా ఎక్కడ? బృందావనం, గోకులం, రాసక్రీడ, రసో వై సహ. నిర్గుణ నిర్వికార పరబ్రహ్మ వస్తువు. ప్రాణంబుతో గూడ రక్కసి చన్నుల పాలు ద్రావిన ప్రౌఢబాలుడితడు. వేల్మిడి చానూరు విరచి లోకముల మెప్పించిన జగజట్టి ఇతడు. సత్యభామకు పారిజాతంబు భయగల కోర్కె తీర్చిన రసికుండితండు. చూడండి, వెన్నలును ఒకే వస్తువుని ఎంతమంది ఎన్ని పిలిచారో చూడండి. పురాణ పురుషుడు హిరణ్య గర్భుడు,
కారణకారణుడు అన్నారు. ఆయన్నే కొంతమంది భగవంతుడు అన్నారు. ఆయన్నే వరప్రదాత అన్నారు. ఆయన్నే కొంతమంది పరబ్రహ్మ అన్నారు. వారి వారి అధికార భేదాన్ని బట్టి ఆయనను అలా చూసుకున్నారు. ఒక ఆయన శివుడు అనుకున్నారు, ఒక ఆయన విష్ణువు అనుకున్నాడు, ఒక ఆయన విఘ్నేశ్వరుడు అనుకున్నాడు, ఒక ఆయన హనుమంతుడు అనుకు తప్పే ఉంది. ఏమనుకుంటే నువ్వేదనుకుంటే అది వస్తాడు ఆయన. అదే తమాషా. నామరూపే, నువ్వు ఎలా భావిస్తే అలా వచ్చేస్తాడు. చూడండి, వీరశైవుడైనటువంటి లీలాశుకుడు కృష్ణభక్తుడైనాడు. ఈ మతాలు గీతాలు అడ్డకి రావండి, ఇవన్నీ ఒట్టి మనం పెట్టుకున్న కోడలు. సర్వమత ప్రతిపాద్యమైన వస్తువు ఒకటే. నువ్వు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో. రామానుజాచార్యుల వారికి మహిమలు లేవా? మధ్వాచార్యుల వారికి లేవా? నీలకంఠాచార్యుల వారికి లేవా? శంకరాచార్యులు అవన్నీ లెక్కలోవి కావు. ఏదో 10 మందిని రాబట్టి మంచి మార్గం చెప్పడానికి చూపించినవి. వస్తువు ఒక్కటే. ఆ ఒక్కటే వస్తువు అయినటువంటిది సత్యజ్ఞానానంద స్వరూపం. శ్రీకృష్ణోపాసన చేశాడు లీలాశుకుడు. శైవా వయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాము తథాపి చేతో మదీయ మతసీ కుసుమ ప్రకాశం స్మేరాననం స్మరతి నందవధూ కిశోరం. నేను శైవుణ్ణి, పంచాక్షరీ జపమే మాకు పరమ ముఖ్యం. తథాపి చేతో మదీయం అతసీ కుసుమ ప్రకాశం. నల్ల అవిష పువ్వు రంగులో కోమల శ్యామల మధుర లావణ్య సౌందర్య దివ్య స్వరూపమైన సర్వబ్రహ్మాండాకర్షకమైన శ్రీకృష్ణతత్వమందు నా మనస్సెప్పుడూ లగ్నమై ఉంటుంది. ఆయన ధ్యానించాడు మహానుభావుడు. వీణీమూలే విరచిత ఘనశ్యామ పింఛావచూడ. స్వామి సాక్షాత్కరించారు. ఎలా? కోదండధారి, అమ్ముల పొదలు మురుపున విశాల వక్షస్థలం, ఉన్నతోన్నతమైన శరీరం, గంభీరమైన శౌర్య వీర్య ధైర్య పరాక్రమ గాంభీర్యాలకు నిలయంగా కనపడ్డారు. నమస్కారం స్వామి, నేను మారీచుణ్ణి కాదు, రావణాసురుణ్ణి కాదు, కరుణ్ణి కాదు, దూషణుణ్ణి కాదు, త్రిశూరుణ్ణి కాదు. ఎందుకయ్యా ఆ కోదండ అవతల బారేసి ఆ పిల్లన గురోవి పట్టుకోరమ్మన్నాడు. ఫ్లూట్. నా ధ్యేయం, నా ప్రీతి,